హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పీస్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్ ఒక కప్పు, పెద్ద కప్పు తీసుకోండి. అలాగే జీడిపప్పులు ఒక 20 తీసుకోండి. మనం నానబెట్టి వీటిని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఉప్పు కొద్దిగా తీసుకోండి. జీలకర్ర ఒక స్పూను, బిర్యానీ ఆకు 2 తీసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా 1, నెయ్యి ఒక కప్పు తీసుకోండి. చిన్న కప్పులో తీసుకోండి నెయ్యి. ఇప్పుడు మనకి ఇది నెయ్యి ఒక 4 స్పూన్లు ఉంటుంది. దీంట్లోనే మనం ముందుగా జీడిపప్పుల్ని వేయించి పెట్టుకోవాలి. వీటిని సపరేట్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే మనం లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క కూడా వేసుకొని, అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకొని, దీంట్లోనే మనం జీలకర్ర కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. దీంట్లోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం జీడిపప్పులు కూడా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ను కూడా వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ పీస్ పులావ్ రెడీ అయినట్టే. ఇది మనకి పెరుగు చట్నీతో కానీ లేదా ఇష్టమైన మీకు ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఈ పీస్ పులావ్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.